నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున జీవము కలిగిన దేవుని నామంలో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట 84వ సంకీర్తన 2వ చరణం. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఆశపడుచున్నది. 84వ సంకీర్తన 1-4 చరణాలలో దేవుని నివాస స్థలమైన ఆయన మందిర ఆవరణములలో కీర్తనాకారుడు చూడాలని, అక్కడ ఉండాలని తనకున్న ఆతృత కోరికను తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే అక్కడకు చేరి దేవుని ఆరాధించి ఘనపరచుటలో ఎంతో ఆనందాన్ని పొందుతాడు. దేవుని సాన్నిహిత్యాన్ని పొందుట కొరకు అతడు ఆకలి దప్పులు కలిగి ఉన్నది అన్నది తెలియజేయుటకు నా ప్రాణము ఆశపడుచున్నది అంటున్నాడు. దేవుని సన్నిధిని వెతకాలని ఆయన మందిరానికి వెళ్లేవారు ఆయన దీవెన పొందుతారు. ఈ దీవెనలో దేవుని సాన్నిహిత్యం, ఆధ్యాత్మిక ఉజ్జీవం, ప్రార్థనకు జవాబు, కృప, ఘనత, మేలు కలిసి ఉన్నాయి. ఆసక్తితో వెతికే వారికి ఇవన్నీ అనుగ్రహించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. 42వ సంకీర్తన 2-6 చరణాలలో నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. భౌతిక జీవితానికి నీరు ఎంత అవసరమో అలాగే జీవన సంతృప్తికి, సంపూర్ణతకు దేవుడు, ఆయన సన్నిధి అంత అవసరం. నిజమైన విశ్వాసులు వారి జీవితాలలో దేవుని కొరకు, ఆయన కృప, దీవెన, మానవాతీత క్రియల కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారు. దేవుని కొరకు దప్పికొనకుండా ఉండడము అంటే ఆధ్యాత్మికంగా చనిపోవడంతో సమానం. అలా దేవుని విషయాల కొరకు మనలోని తీవ్రమైన కోరికను తగ్గించి దేనిని అంగీకరించకూడదు. కరువు కాలంలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దివారాత్రులు ఆయనకు మొరపెట్టేంత వరకు దేవుని సన్నిధి కొరకు మన వాంఛ బలపడాలని, పరిశుద్ధాత్మ సంపూర్ణ ప్రత్యక్షత పట్ల మన ప్రేమ మరింత గొప్పది కావాలని, క్రీస్తు రాజ్యం పట్ల, ఆయన నీతి పట్ల మన తృష్ట మరింత లోతుగా కావాలని మనం ప్రార్థించాలి. కీర్తనకారుని వలె దేవుని మందిర ఆవరణములను చూడాలి అని ఆశ కలిగి ఉండాలి. దేవుని కొరకు మన ప్రాణము తృష్ణగొని ఉండాలి. ఎందుకు అంటే అది మన ఆత్మీయ జీవితానికి, దేవునితో నిత్య సహవాసం కలిగి ఉండుటకు ఉపయోగపడుతుంది. తద్వారా దేవుని సన్నిధిలో ఉండే ప్రతి ఆశీర్వాదం మన సొంతం అవుతుంది. ఆమేన్.